ఈరోజు ఓట్ చోరీ యొక్క కార్యక్రమ ప్రారంభం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధి లోపల స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందల మొట్టమొదట మన ప్రియతమ నాయకురాలు మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీకి పూలమాలలు సమర్పించిన తర్వాత ఇప్పుడే మార్చాల గ్రామం లోపల ఈ రూరల్ మండలంలో మార్చాల గ్రామం లోపల ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రారంభించి మున్సిపాలిటీ పరిధి లోపల తహసీల్ ఆఫీస్ ముందల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం లోపల గత 3 పర్యాయాలు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల దొంగ ఓట్లతోటి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగించి ఆ ప్రాంతంలో లేని వ్యక్తులు లక్షల ఓట్లను దొంగ ఓట్లను నమోదు చేసి ఈరోజు దొంగ ఓట్లతోటి 3 సార్లు కేంద్రం లోపల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. మన ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ భారతదేశం లోపల ఓట్ల చోరీ కార్యక్రమాన్ని పూర్తిగా నిజాలతో సాక్ష్యాలతో బయటపెట్టడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశం లోపల ఉన్న ప్రతి నియోజకవర్గం లోపల ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 15 నుంచి 25,000 ఓట్లను దొంగ ఓట్లను రాపించుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. మన 2024 ఎన్నికల లోపల, లోక్సభ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఒక 30-40 సీట్ల మెజార్టీతోటి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దాదాపు 80 నుంచి 100 సీట్ల లోపల దొంగ ఓట్లతోటి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి మన నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే సాక్ష్యాలతోటి ఈ యొక్క దొంగ ఓట్ల గురించి బయటపెట్టిండో ఇదంతా ప్రపంచానికి తెలవాలి, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి నియోజకవర్గం లోపల, ప్రతి గ్రామం లోపల ఈ యొక్క ఓట్ చోరీని ప్రజలకు తెలిసే విధంగా ప్రజల సంతకాలు తీసుకొని ఇలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఏఐసిసికి పంపిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కు పంపి భారతదేశ ప్రజల యొక్క మనోగతాన్ని ఈ కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిపే విధంగా చేసి ఈ భారతదేశం లోపల ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ లోపల ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా పూర్తిగా సహకారం అందిస్తూ ఈ రోజు కల్వకుర్తి పట్టణం లోపల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి రాహుల్ గారు, హాస్పిటల్ కమిటీ సభ్యురాలు రేష్మా గారు, అదేవిధంగా చిత్తార్ షీర్ గారు, వెంకటయ్య గారు, నాని గారు, విజయభాస్కర్ గారు, కౌన్సిలర్లు బాలు గారు, అదేవిధంగా దామోదర్ గౌడ్, మిగతా పెద్దలందరూ కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రేపు ఎల్లుండి లోపల పూర్తిగా ఆయోజించబడుతుంది. కల్వకుర్తి లోపల ఉన్న 22 వార్డుల లోపల ప్రతి వార్డుకు ఒక 200 మందితోటి ఈ ఓట్ చోరీ సంతకాలు చేపించి మున్సిపాలిటీకి వెళ్ళి దాదాపు ఒక 5,000 సంతకాలు సేకరించి పార్టీకి పంపడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన ఈరోజు ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ వ్యతిరేకంగా మరి సంత ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ మరి సంత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిపోతున్న తరుణంలో మరి అందరం కూడా మరి మౌనం వహిస్తే కూడా ఎంతో ప్రమాదం అన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవ మన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మరి ఎట్లయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎంత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను చేతి గుప్పిట్లో పెట్టుకొని మరి ప్రతిపక్ష పార్టీల మీద ఉన్నటువంటి ఎంత అఘాయిత్వాన్ని చెలాయిస్తున్నాడు ఈ ఓట్ చోరీ ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి సాక్షాత్తు రాజస్థాన్ లో ఒక పార్లమెంటు సభ్యుడు తాను మేము ఓడిపోతానని చెప్పి ప్రచారాన్ని ముగించుకొని ఇంటికి పోతే ఆ వ్యక్తి ఈరోజు 85,000 మెజార్టీతో గెలిచాడు. చివరకు ఓడిపోయినటువంటి మన పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి మొత్తం ఎన్నికల లిస్టు మరి పరిశీలిస్తే దాదాపు 1,25,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను
మరి ఆ లిస్టు నుంచి తొలగించడం ద్వారానే ఆయన స్వయంగా 85,000 ఓట్లతోటి గెలవడం జరిగింది. మరి ఇంత దారుణమైనటువంటి ప్రజాస్వామ్య దేశం అని చెప్పినటువంటి గౌరవ మరి ఆనాడు స్వర్గీయ శ్రీ అంబేద్కర్ గారి ఆశయాలను అమలుకు మరి రాజ్యాంగం ద్వారా ప్రసాదించినటువంటి ఓటు హక్కును కూడా ఈ విధంగా తొలగించడం అనేది మరి ప్రజాస్వామ్యానికి తీరని మచ్చని తెలియజేస్తూ మరి ఇటువంటి అఘాయిత్యాలను ప్రతి పౌరుడు అడ్డుకోకపోతే మరి భవిష్యత్తులో కూడా ఇవాళ దేశంలో పార్లమెంట్ ఎన్నికలకనే కాదు, రేపు రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో కాదు ఇవాళ చిట్ట గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా ఇటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి అఘాయిత్యాన్ని ముందే పసిగట్టి మన కాంగ్రెస్ పార్టీ మరి ఎండగడుతుంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి కేవలం కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళకి నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్యం అంటే తెలిస్తే భవిష్యత్తులో మరి మామూలు సామాన్య పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి వస్తే ఎందుకు మాట్లాడతలేవు, ఎందుకు నరేంద్ర మోడీకి భయపడతా ఉన్నాయో అర్థం కావడం లేదు తెలియజేస్తూ ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని నిర్భీరంగా మరి ఓట్ చోరీ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని చెప్పి భారత రాజ్యాంగం ఎట్లయితే పేర్కొనబడ్డదో ఆ పేర్కొనబడ్డటువంటి విధంగా ప్రవర్తించకపోతే ఓట్ చోరీ కార్యక్రమాన్ని సంతకాల సేకరణ కాదు ప్రజలను చైతన్యం చేసి మరి వ్యతిరేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఏసీసీ టీపీసీసీ పిలుపు మేరకు మన ప్రియతమ నాయకులు కల్వకుర్తి అభివృద్ధి ప్రదాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనందన గారి మరియు మన బ్లాక్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముందల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పట్టణ ప్రముఖులకు అలాగే మాజీ కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆగస్టు 7వ తారీఖున మరి ఈ సంవత్సరంలో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మరి ఒక పవర్ ప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు ముఖ్యంగా ఓట్ చోరీ ఎలా జరుగుతుందో మరి ఒక 5 అంశాలతో కూడిన మరి ఒక్కొక్క అంశాన్ని విశదీకరిస్తూ ఓట్లు ఎట్లా చోరీ జరిగాయనేది క్లుప్తంగా చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ పాయింట్ 1 ఏంటంటే మరి డూప్లికేట్ ఓట్లు చేయడము ఒక అంశం అయితే, రెండో అంశము ఓటర్ ఐడి ఫేక్ ఓటర్ అడ్రస్ పెట్టడము రెండో అంశము. అలాగే మూడో అంశం ఏంటంటే మరి అలాగే దొంగ ఓటర్ ఐడీలు పెట్టి దొంగ ఫోటోలు పెట్టి మరి దాని కూడా అదొకటి పాయింట్ అయితే, నాలుగో పాయింట్ ఏంటంటే ఒకే ఇంటి మీద ఎన్నో బల్క్ ఓట్లు కూడా చేర్చడం జరిగింది. అలాగే ఫామ్ 6 కూడా దుర్వినియోగం ఎలా చేశారనేది ఆ సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడి ఆల్మోస్ట్ ఈసీ చేసిన అవకతవకలను మరి బట్టబయలు చేయడం జరిగింది. దీని మీద ఇప్పటి వరకు ఈసీ ఎలాంటి స్పష్టమైన మరి ఏది ఒక వివరణ ఇవ్వకపోవడమే కాకుండా మరి దీని ఈసీ అనేది ఒక స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థను కూడా మరి బీజేపీ పార్టీ తన ఆధీనంలో అండర్ కవర్ లో మరి ఈసీ అనేది బీజేపీ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం అండర్ కవర్ లో పనిచేయడం ఇది సిగ్గుచేటు. కేవలం ఒక బీహార్ ఎలక్షన్ లో రాబోయే కొన్ని రోజుల్లో జరిగే బీహార్ ఎలక్షన్ లోనే 65 లక్షల ఓట్లు మిస్ కావడం జరిగింది. అంటే ఫలితాలు అయ్యే విధంగా ఒక రాష్ట్ర ప్రజల యొక్క వ్యక్తిగతమైన స్వేచ్ఛను హరించడమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి యావత్ భారత పౌరులు మొత్తం ప్రతి ఒక్కరూ దీని మీద వ్యతిరేకంగా ఓట్ చోరీకి వ్యతిరేకంగా గలమెత్తాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కొన్ని ఓట్లతోటే తారుమారే పరిస్థితి ఉన్న క్రమంలో కొన్ని లక్షల ఓట్లు తారుమారయ్యే, కొన్ని లక్షల ఓట్లు మిస్ అవుతా ఉంటే మరి ఏ ఈసీ అనేది ఏం చేస్తా ఉంది, మరి చోద్యం చూస్తుందా ఏం చేస్తుందా అనేది అర్థం కాని వ్యవస్థగా దీని మీద మరి మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు దీని మీద ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకు కాంగ్రెస్ పార్టీ యువకులు యావత్ యువత పోయి దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.